నమస్తే వెల్కమ్ టు కేఎన్ఆర్ ఛానల్ నేను కేవి ముందుగా హెడ్లైన్స్ కొత్తగా గాజువాకలో ఏర్పాటు చేసిన సౌత్ షాపింగ్ మాల్ ను ప్రారంభించిన సినీ నటి సురభి వైజాగ్ జర్నలిస్టుల ఫోరంలో అర్హులైన జర్నలిస్టులందరికీ సభ్యత్వం కల్పించాలి విశాఖ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపిన జర్నలిస్టులు ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం వీర్లపాడు మండల కేంద్రంలో పల్లెకు పోదాం కార్యక్రమం గాజువాక నియోజకవర్గం సమన్వయకర్తగా నన్ను నియమించిన సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని ఉరుకోటి చందు అన్నారు. జీవీఎంసీ 70 అవార్డు వైసీపీ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ముందుగా కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఉరుకోటి చందు మాట్లాడుతూ గాజువాక నియోజకవర్గం సమన్వయకర్తగా నియమించినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డికి, మంత్రి గుడివాడ అమర్నాథ్కి, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డికి ఎంతో రుణపడి ఉంటానన్నారు. పార్టీ కార్పొరేటర్లను, పార్టీ డైరెక్టర్లని, కార్యకర్తల్ని అందరినీ కలుపుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. 2024లో మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చేసేందుకు సాయశక్తులా కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో వార్డు నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గాజువాక నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా నియమించినందుకు జగన్ గారికి, అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ శ్రీ వైవి సుబ్బారెడ్డి గారికి, విజయసాయిరెడ్డి గారికి, అలాగే జిల్లా మంత్రివర్యులు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు విడదల రజనీ గారికి, అలాగే పారిశ్రామిక మంత్రివర్యులు శ్రీ గుడివాడ అమర్నాథ్ గారికి, అలాగే గాజువాక శాసనసభ్యులు పెద్దలు శ్రీ తిప్పల నాగిరెడ్డి గారికి, అందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే నా మీద ఎంతో నమ్మకం ఉంచి వైఎస్ జగన్ గారు నాకు ఈ ఇన్ఛార్జ్ పదవి ఇచ్చారో ఆ నమ్మకాన్ని ఎక్కడ బొమ్మ కాకుండా రానున్న 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తూ శ్రేణులందరినీ కూడా ఏకం చేస్తూ జగన్ గారికి గాజువాక రేపు 2024 ఎలక్షన్లో అసెంబ్లీ టికెట్ గెలిపించి ఆయనకి గిఫ్ట్గా ఇచ్చే విధంగా పనిచేస్తానని చెప్పని అందరినీ కూడా అన్ని వార్డుల్లో ఉన్న నాయకుల్ని, కార్పొరేటర్లని, ఇన్ఛార్జీలని అందరినీ కూడా కలుపుకొని వెళ్తూ పెద్దల నాగిరెడ్డి గారి సారథ్యంలో, అలాగే దేవన్ రెడ్డి గారి సలహాలు సూచనలతో, అలాగే కార్పొరేటర్లు అందరూ కూడా ఒక కలుపుకొని కార్పొరేటర్లు, ఇన్ఛార్జీలు, వార్డు అధ్యక్షులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు అందరినీ కూడా కలుపుకుంటూ పార్టీని మరింత బలోపేతం చేస్తూ పనిచేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా వైఎస్ జగన్ గారు మొదటి నుంచి కూడా బీసీల పక్షపాతి. ఆయన వచ్చాక రాష్ట్రంలో ఒక బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకి, మైనార్టీలకి అందరికీ కూడా అత్యధికమైన పదవులను ఇస్తూ ఒక విప్లవానికి శ్రీకారం చుట్టారు. దానిలో భాగంగానే నాకు గాజువాకలో అధికమైన బీసీలు ఉన్న గాజువాక నియోజకవర్గంలో నాకు ఈ అవకాశం ఇచ్చారని చెప్పి నేను భావిస్తూ, ఏదైతే నమ్మకంతో నాకు ఈ అవకాశం ఇచ్చారో వారందరికీ కూడా ఆ నమ్మకం వమ్ము కాకుండా నేను పనిచేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అఖిలపక్షం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జనసేన పార్టీ తరపున పాల్గొన్న రాష్ట్ర అధికార ప్రతినిధి, మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అక్కల గాంధీ మాట్లాడారు. ప్రభుత్వం రైతులను తక్షణమే ఆదుకోవాలని, ఎకరానికి 25,000 రూపాయలు నష్టపరిహారం అందించాలని, తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. 147 లక్షల హెక్టార్లు అని చెప్పి వారు ప్రకటించారు. మరి ఇది కాకి లెక్కలు అనేది చెప్పక తప్పదు. రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శిస్తే 5 రోజులైంది తుఫాను వచ్చి, అధికారులు కానీ ప్రభుత్వ భాగస్వాములైనటువంటి వైసీపీ నాయకులు కానీ కనీసం పరామర్శకు కూడా వచ్చి మమ్మల్ని పరామర్శించలేదు అని వాళ్ళు చెప్తా ఉంటే మరి ఈ కాకి లెక్కలు కాక ఏమవుతాయి అంటే అధికారులు ఆఫీసులో కూర్చొని
ప్రభుత్వానికి తప్పుడు లెక్కలు ఇచ్చారా, లేదంటే ప్రభుత్వం కావాలని చెప్పి తప్పుడు లెక్కల్లో పరిగణించిందా అనేది ఇక్కడ మనం ఆలోచించాలి. ఈ చెక్కుబాయికి ఇసుక ద్వారా, మద్యం ద్వారా, రియల్ ఎస్టేట్ ద్వారా, కాంట్రాక్ట్ ద్వారా డబ్బులు ఎలా సంపాదించుకోవాలో తెలుసు తప్పితే క్షేత్ర స్థాయిలో నష్టపోతున్నటువంటి బడుగు బలైన వర్గాలు రైతుల్ని ఆదుకోవాలనే ఆలోచిత ఇంగిత జ్ఞానం కూడా ఈ ముఖ్యమంత్రికి లేకపోవడం. ఎక్కడైనా తండ్రికి దక్క కొడుకులు అంటారు, ఈ సన్నాసికి దక్కటే ముఖ్య మంత్రులు. మా రాష్ట్ర అధ్యక్షులు, జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నోటి మాటలు కాదు, చేతలతో ఆయన చేస్తున్న మీ అందరికీ తెలుసు, మీకు చెప్పగల కొత్తగా. ఈ 4.5 సంవత్సరాల్లో 3,000 మంది కౌలు రైతులు అఫీషియల్ గా చనిపోయారని చెప్పి ఆర్టీ యాక్ట్ ప్రకారం రికార్డు తెప్పించాం మేము. ఎస్పీలు, ప్రతి జిల్లా ఎస్పీ నుంచి ఈ 13 జిల్లాల నుంచి 3,000 మంది చనిపోయారంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్క కౌలు రైతు కూడా ప్రభుత్వం నుంచి సహాయం చేయలేదంటే ఎంత దురదృష్టకరం ఆలోచన. ప్రభుత్వం చేయాల్సినటువంటి పనిని, సహాయాన్ని పవన్ కళ్యాణ్ గారు తన సొంత కష్టార్జితంతో ప్రతి కౌలు రైతుకి ₹1,00,000 లెక్కన మీరందరూ చూశారు. 30 కోట్ల రూపాయలు ఆయన సొంత డబ్బులు మంచి. ఇది ఎవరు చేయాలి? ప్రభుత్వం చేయాల్సినటువంటి పని ప్రతిపక్షాలు చేసే పరిస్థితి, సొంత డబ్బులతో ఖర్చు పెట్టే పరిస్థితికి ప్రభుత్వం తీసుకొచ్చేసి ఇవాళ రైతులు పెట్టుబడి పెట్టి చేసిన సంవత్సరం పాటు ఏదైతే కష్టార్జితం ఉందో కష్టార్జితం కూడా కూలి డబ్బులు కూడా రాలేని పరిస్థితి, పెట్టుబడి ఎంతో రావట్లేదు, సంవత్సరం పాటు చేసిన కష్టం కూడా వెలగట్లేని పరిస్థితిలో మనం ఈ రోజు ఉన్నాం. జీవీఎంసీ 65వ వార్డు బాపూజీ కాలనీలో కార్పొరేటర్లు బొడ్డు నరసింహపాత్రుడితో కలిసి స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి 1,30,00,000 వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. వార్డులో ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని చెప్పారు. కల్వర్టులు, రోడ్లు, కాలువలు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో నగశెట్టి శ్రీనివాస్, మంగునాయుడు, ఎల్వి రమణ, గొల్లపల్లి రాంబాబు, సన్యాసి నాయుడు, చంటిరాజు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 8 కోట్లు ఎస్టిమేషన్ చేసి దానికి 2 కోట్లు గాజువాక శాసనసభ్యులు నాగిరెడ్డి గారు శాంక్షన్ చేయించి ఈరోజు శంకుస్థాపన చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులకు, బాబూజీ కాలనీ మహిళా సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ₹1 కోటి శంకుస్థాపన, అదేవిధంగా అక్కడ గడప గడప తిరిగేటప్పుడు ఇక్కడ రోడ్లు సరిగా లేవు, డ్రైనేజీలు సరిగా లేవు అడిగినందుకు దీనికి ఒక 20 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా వాటర్ పొల్యూషన్ అవుతుందని చెప్పేసి ఇక్కడ మన స్థానికులు కోరిక మేరకు దానికి కూడా 10 లక్షలు శాంక్షన్ చేసి వాటర్ పరిష్కారం కూడా ఈరోజు చేయించినందుకు ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఆయన ఆధ్వర్యంలో ఈ శంకుస్థాపన చేసే కార్యక్రమానికి వచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ విషయం మీద ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు. అలాగే చేయలేదు, వాళ్ళు మళ్ళీ మనల్ని కామెంట్ చేస్తారు. ఎక్కడ చిన్నగా గొయ్యి ఉంటే రోడ్డు అవలేని దానికి వెళ్ళి ఫోటోలు తీసి పుట్టుమచ్చుంటే పెద్ద కొండను చూపెడతాం. మరి అలాంటి వాళ్ళకి మీరు బుద్ధి చెప్పి మళ్ళీ జగన్ గారిని ముఖ్యమంత్రి చేసుకోకపోతే సంక్షేమ పథకాలు ఉండవు, అభివృద్ధి ఉండదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మళ్ళీ జగన్ గారికి యానగుర్తు మీద ఓట్లు వేయండి. క్యాండిడేట్ ఇవ్వడానికి కూడా చూడకండి. క్యాండిడేట్లు మెన్మే కమ్ మెన్మే గో, వచ్చినవాడు వస్తుంటాడు, పోయినట్టు పోతుంటాడు. కానీ జగన్ గారు వస్తేనే సంక్షేమ అభివృద్ధి పథకాలు జరుగుతాయి. లేకపోతే మరి 2014లో 600 వాగ్దానాలు ఇచ్చాడు మహానుభావుడు, ఒకటి చేయలేదు. డ్వాక్రా సంఘాలు రుణమాఫీ చేయలేదు, రైతులు రుణమాఫీ చేయలేదు, బాబు వస్తే ఇంటికో జాబ్ అన్నాడు ఇవ్వలేదు, జీవన భృతి అన్నాడు ఇవ్వలేదు. అలా చెప్పుకుంటూ పోతే 600లో ఒకటి చేయలేదు. ఎవడన్నా ఒకటాన్ని చేశారని దమ్ముంటే చెయ్యెత్తి ఈ ఒక పని చేసాం లేదంటారు ఎట్టని అన్నాను చెప్పమనండి. ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని జగన్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే ఈ సంక్షేమ పథకాలన్నీ కంటిన్యూ అవుతాయి, ఈ అభివృద్ధి కూడా జరుగుతుంది. మన పిల్లలు ఇక్కడే చదువుకొని ఉద్యోగాలు చేయాలంటే ఇక్కడే మరి అన్ని ఇండస్ట్రీస్ని రాబట్టినందుకు ఎంఓయూ కూడా కుదుర్చుకున్నాడు. 11,50,000 కోట్లు. ఇప్పుడు వాటికి కూడా ఒక్కోటి శంకుస్థాపనలో ఆఫీసులు పెడుతున్నారు. పరిపాలన రాజధాని ఇచ్చాడు మనకి. ఉత్తరాంధ్ర జిల్లాలు, వెనకబడిన జిల్లాలని అది కూడా మరి కోర్టుకు వెళ్ళి ఆపినా జగన్ గారు అతను ఎక్కడ కూర్చుంటే అదే సచివాలయం, అతను స్టాఫ్ అంతా అక్కడ రావాల్సిందే. చేతను ఖచ్చితంగా అది కూడా వస్తుంది. మన పిల్లలకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వడం ఆయన గురించి కాదు, మన గురించి, మన పిల్లల భవిష్యత్తు, మన పట్టణ భవిష్యత్తు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా ఫ్యాన్ గుర్తు కోట్లు వేయాలా. ఫ్యాన్ గుర్తు కోట్లు వేసి జగన్ గారిని సీఎం చేయాలి.
అందరికీ నమస్కారం. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం వీర్లపాడు మండలం కేంద్రంలో పల్లెకి పోదాం కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో మండల ఎంపీపీ కోటేరు లక్ష్మి తదితర ముఖ్య నాయకులతో కలిసి శాసనసభ్యులు మొండితోక జగన్మోహన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు మాట్లాడుతూ గడిచిన 4.5 సంవత్సరాల కాలంలో ఈ వీరులపాడు గ్రామానికి నవరత్నాల్లో భాగంగా 27,07,00,000 రూపాయలు మన వైఎస్ఆర్ ప్రభుత్వం అందించిందని తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఇలాంటి వీటన్నిటికీ కూడా దాదాపుగా 7,68,00,000 మొత్తం కలిపి మన సెక్రటరీకి 24,07,00,000 రూపాయలు నేరుగా మన సెక్రటరియట్లో ఉన్నటువంటి అంటే మా వీర్లపాడు గ్రామంలో ఉన్న ప్రజలకి లబ్ధి చేకూరింది ఈ 4.5 సంవత్సరాల్లో. ఈ పథకాలన్నీ మీకు తెలిసినవి. అమ్మఒడి కానీ, విద్యాదీవెన కానీ, వసతి దీవెన ఇలాంటివి, రైతు భరోసా, పంట బీమా, ఇవన్నీ, పంట రుణాలు, ఇన్పుట్ సబ్సిడీ, పెన్షన్లే దాదాపుగా 6 కోట్ల రూపాయలు వచ్చింది మన గ్రామానికి. చేయూత, డ్వాక్రా, సున్నా వడ్డీ, కాపు నేస్తాం, వైఎస్ఆర్ ఈపీసీ నేస్తాం, ఆరోగ్యశ్రీ ఎంతమంది ఉపయోగించుకున్నారు, ఇవన్నీ నేరుగా మన అకౌంట్లో పడ్డాయి అన్నమాట. ఆటోలు 4 ఆటోలు డబ్బులు పడ్డాయి. ఇట్లా ఈ ఒక్క సెక్రటరియట్ పరిధిలోనే ఎంత వచ్చింది? 24 కోట్లు వచ్చింది. మరి ఇలాంటి సెక్రటరియట్ ఎన్ని ఉన్నాయి? 15,000 ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఈ 15,000కు గాను దాదాపుగా 4,69,459 కోట్ల రూపాయలు పెరిగింది డైరెక్ట్గా. అంటే 4,69,459 కోట్లు. అంటే ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్ర బడ్జెట్లో సంవత్సరానికి 2 లక్షలు వేసుకుంటే 50% డైరెక్ట్గా అకౌంట్లోనే పడింది. ఈ సంవత్సరానికి 2 లక్షలు అనుకోండి, 1,00,000 రూపాయలు 1,00,000 కోట్లు పడిపోయింది. 1,00,000 కోట్లు. అట్లా 5 సంవత్సరాల్లో 4.5 ఇంక ఈ 6 నెలలు కూడా కలిపితే మొత్తానికి 5 లక్షల కోట్లు అవుతుంది. సగానికి సగం. మిగతా సగంలో మనం అనుకున్నాయని ఈ సెక్రటరియట్లు. గ్రామాల్లో విద్యుత్ సమస్యలు రోజు రోజుకు తీవ్రమవుతున్నాయని విద్యుత్ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాలంటూ సూచించారు. పలు శాఖల అభివృద్ధి కార్యక్రమాలను అధికారులు సభ దృష్టికి తెచ్చారు. మండలంలోని రైతులు కొత్తగా పాస్ పుస్తకాలు కలిగిన వారు రైతు బంధు కోసం దరఖాస్తు చేసుకోవాలంటూ మండల వ్యవసాయ అధికారులు సూచించారు. కొత్త గాజువాకలో ఏర్పాటు చేసిన సౌత్ షాపింగ్ మాల్ ను సినీ నటి సురభి బుధవారం ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. క్యాష్ కౌంటర్ ని తిప్పల ప్రణీత నితేష్ ఓపెన్ చేశారు. ఈ సందర్భంగా సినీ నటి సురభి మాట్లాడారు. నాణ్యమైన వస్త్రాలు సరసమైన ధరలకు అందజేస్తూ వినియోగదారుల ఆదరాభిమానాలు చూరగొనాలంటూ పేర్కొన్నారు. ఈ షాపింగ్ మాల్ మరెన్నో బ్రాంచెస్ తో ముందుకు సాగాలని అభిలషించారు. తనకు విశాఖ అంటే ఎంతో ఇష్టమన్నారు. ఈ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి విచ్చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. రాబోయే పండుగ సీజన్స్ లో వినియోగదారుల మనస్సును దోచే విస్తృత కలెక్షన్స్ తో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తిరెడ్డి, పల్లా శ్రీనివాసరావు, కార్పొరేటర్లు మహమ్మద్ ఇమ్రాన్, పల్లా శ్రీనివాసరావు, నరసింహపాత్రుడు, ఉరుకుటి చందు, క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ మెంబర్ ఆర్ సుబ్బారావు, బల్రెడ్డి సురేష్లు పాల్గొన్నారు. Smile. Ma'am, look here, ma'am. Madam, okay, ma'am. Madam, it madam. Thank you so much for inviting me and for having me here. It's an honor to be launching South Shopping Mall today. It's their first branch and I wish them all the best and wishing you many more success, many more branches ahead in the future and please don't forget to call me there as well. Sure. Thank you, madam. And lovely meeting you all. So it's a beautiful, exquisite mall which is dedicated to all the 3 floors, from menswear to women's wear to kids apparel. So I think this is the best time for the lovely audience of Vizag to come and shop with your lovely families. So please do come and pay a visit at the South Shopping Mall. Thank you so much. I'm going to sign a very interesting film. We'll announce it soon. Thank you. Happy to feel like South Shopping Mall another. ఇది ఎంతో అభివృద్ధి చెంది నిరంతరంగా ఇంకా ముందు ఇలాంటి బ్రాంచ్లు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
వైజాగ్ జర్నలిస్టుల ఫోరంలో అర్హులైన జర్నలిస్టులందరికీ సభ్యత్వం ఓటు హక్కు కల్పించాలంటూ బుధవారం విశాఖ కలెక్టర్ కార్యాలయం ఎదుట జర్నలిస్టులు నిరసన బాట పట్టారు. ఈ సందర్భంగా నాన్ విజేఎఫ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రతినిధులు శివ మాట్లాడారు. తక్షణమే అర్హులైన జర్నలిస్టులందరికీ సభ్యత్వం కల్పించాలని, అప్పటి వరకు ఈ ఎన్నికలను వాయిదా వేయాలంటూ డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న జాబితాలో కూడా నకిలీ జర్నలిస్టులు ఉన్నారని వారిని తక్షణమే తొలగించాలన్నారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయంలో సభ్యుల సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. మిత్రులారా, విశాఖ నగరంలో అనేక పత్రికలు ఛానళ్ళలో దాదాపు 1000 మంది వరకు జర్నలిస్టులు పనిచేస్తున్నారు. వీళ్ళందరికీ విజేఎఫ్లో సభ్యత్వం ఉండాలి న్యాయంగా. కానీ కేవలం వీరిలో కొద్దిమందికి మాత్రమే సభ్యత్వం ఉన్నటువంటి నేపథ్యంలో అందరికీ ఇవ్వాలనే డిమాండ్ బలంగా వినిపిస్తుంది. నిజానికి 2015లో జనరల్ బాడీ జరిగింది. ఆ జనరల్ బాడీలో కేవలం 500 మంది సభ్యత్వాన్ని మాత్రమే జనరల్ బాడీ ఆమోదించింది. ఆ జనరల్ బాడీ నుండి ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చేలోపు, అంటే 2015లో జనరల్ బాడీ నుంచి ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చేలోపు అక్రమంగా దాదాపు 200 మందిని ఆ జాబితాలో చేర్చి పాత కార్యవర్గం లబ్ధి పొందాలని చూసింది. దాంతో కోర్టుకి వెళ్ళింది. ఆ తర్వాత కోర్టు కూడా కొట్టివేయడం జరిగింది. అంతా మనకు తెలిసిన విషయమే. ఎంతో ప్రతిష్ట కలిగిన వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం 1987లో అప్పటి మా సీనియర్ జర్నలిస్టులు అయిన కొంతమంది ఫ్యూచర్ జర్నలిస్టులకు ఉపయోగపడాలని, దాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పేసి స్థాపించడం జరిగింది. అందులో భాగంగానే వైజాగ్ జర్నలిస్ట్ పేరున కొన్ని ఆస్తులు కలగడం అయింది. ఈ 30 ఇయర్స్లో కూడా ఈ ఆస్తుల మీద కొనేసిన కొందరు వ్యక్తులు ఈ ఎలక్షన్స్కి పోటీ చేసి తప్పుడు సాక్ష్యాలతోటి, తప్పుడు రిపోర్టులతోటి అధికారులతో పాటు జర్నలిస్టులు మోసం చేసి ఆస్తులు కూడబెట్టుకోవడం జరిగింది. దీని మీద గత 10 సంవత్సరాల నుంచి జర్నలిస్ట్ సంఘాలు పోరాడుతున్నాయి. దీని మీద రిపోర్టు కూడా ఇప్పటికే కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్ట్ మీద యాక్షన్ తీసుకోకుండా కలెక్టర్ గారు కానీ లేదంటే జిల్లా అధికార యాంత్రాంగం కూడా ఎలక్షన్కి వెళ్ళడం అన్నది కొంతమంది సీనియర్ జర్నలిస్టులైన, అక్రిడేటెడ్ జర్నలిస్టులైన వాళ్ళకి ఆశ్చర్యం కలిగించడం జరిగింది. సో దీని మీద యాక్షన్ తీసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్కి వెళ్ళకూడదని ఈరోజు జిల్లా అధికారులను మేము కలవడం జరిగింది. వాళ్ళు సానుకూలంగా స్పందించారు. అంతేకాకుండా 140 మంది ఫేక్ జర్నలిస్టు లిస్టుని తయారు చేసి అధికారులకు ఇవ్వడం జరిగింది. సో ఆ లిస్టుని తీసుకెళ్లి డిఐజీ గారితో ఎంక్వైరీ చేయించాలని వెంటనే కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా ఈ ఎలక్షన్ని ప్రక్షాళన చేస్తే కానీ జరగడానికి వీల్లేదని మా ప్రధానమైన డిమాండ్. మాకు ఎవరైనా సంఘీభావం అంటే ఓటు ఉండి లేదా సభ్యత్వం ఉండి లేదంటే నామినేషన్లు వేసిన వాళ్ళు మాకు సంఘీభావం తెలియజేయాలని అనుకుంటే తక్షణమే మీరు ఆ సభ్యత్వాన్ని కానీ లేదా ఆ నామినేషన్ విత్డ్రా చేసుకునే మాత్రమే మా దగ్గరికి వచ్చి సంఘీభావం కోరవలసిందిగా కోరుతున్నాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.